హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అన్నమాట. దానికంటే ముందుగా మీకు 40+ ఐటీ కోర్సెస్ నేర్చుకోవాలి అన్నా కూడా, ఐటీ జాబ్స్లో అవేర్నెస్ కావాలి అన్నా కూడా, జాబ్ అప్డేట్స్ కావాలి అన్నా కూడా మీరు చేయాల్సింది ఏంటి అంటే జస్ట్ పైథాన్ లైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆటోమేటిక్గా మీకు వీడియోస్ అనేవి వస్తుంటాయి, మీరు చూసుకొని నేర్చుకునే ఛాన్స్ అనేది దొరుకుతుంది. కాబట్టి మీరు వెంటనే పైథాన్ లైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు టాపిక్కి వచ్చేసరికి హౌ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. ఇంగ్లీష్ని స్పష్టంగా ఎలా మాట్లాడాలో ఈరోజు మనం చూద్దాం. మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఇంగ్లీష్ అంటే జస్ట్ ఒక లాంగ్వేజ్ ఒక్కటే కాదనమాట. ఇప్పుడు కమ్యూనికేషన్కి మెయిన్ సోర్స్ అవుతుంది. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనము ఇంగ్లీషే మాట్లాడాల్సి వస్తుంది. లైక్ ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా, లైక్ మనం ఏదైనా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళినా అక్కడ లాంగ్వేజ్ మనకి రాదు, మన లాంగ్వేజ్ వాళ్ళకి రాదు. సో మన ఇద్దరికి మీడియేటర్గా ఇంగ్లీష్ అనేది ఉంటుంది. చాలామంది హిందీ కూడా అంటారు, కాకపోతే ఇంగ్లీషే మెయిన్గా మాట్లాడుతున్నారు. ఈవెన్ దో మీరు చూసినట్టయితే, మీరు ఏదైనా ట్రిప్స్ లేకపోతే టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళినట్టయితే అక్కడ మీకు క్యాబ్ డ్రైవర్స్ ఎవ్రీవన్ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. ఈవెన్ దో ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు ఎక్కడ చూసినా కూడా, మీరు ఒక షాప్కి ఏదైనా పర్చేస్ చేయాల్సినప్పుడు కూడా ఇంగ్లీషే మాట్లాడుతున్నారు. సో మనకి జాబ్స్ పరంగా కాకుండా ఇలా మనము జీవించాలన్నా, ఒక కొత్త ప్లేస్కి వెళ్ళి 2-3 డేస్ ఉండాలి అన్నా కూడా ఇంగ్లీషే మెయిన్ సోర్స్ అవుతుంది. సో మనకి జాబ్స్ పరంగా చూసుకున్నా కూడా మనము ఎన్నో స్కిల్స్ నేర్చుకుని మనము ఇంటర్వ్యూ రౌండ్స్ అనేవి క్లియర్ చేసి ఉంటాం. 5-6 రౌండ్స్ అనేవి క్లియర్ చేస్తుంటాం. కాకపోతే హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళాక మనము ఇంగ్లీషే మాట్లాడాల్సి వస్తుంది. ఓన్లీ సాఫ్ట్వేర్ వాళ్ళకే కాదు, ఏ ఫీల్డ్ అయినా కూడా ఇంగ్లీషే మాట్లాడాలి. సో హెచ్ఆర్స్ అనేవాళ్ళు ఇంగ్లీష్లోనే అడుగుతుంటారు. ఆ ఇంగ్లీష్లో అడిగేదాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మనము కూడా ఇంగ్లీష్లోనే ఆన్సర్ చేయాలి. కాబట్టి మనము ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది ఫ్లూయెంట్గా ఉండాలన్నమాట. మనము మాట్లాడే లెవెల్ని బట్టి, కాన్ఫిడెన్స్ లెవెల్, కమ్యూనికేట్ ఎలా అవుతున్నాం, ఎలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాం, అసలు ఏ వర్డ్స్ యూజ్ చేస్తున్నాం అనేవి వాళ్ళు చూస్తారనమాట. సో మనము ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది చాలా ఇంక్రీజ్ చేసుకోవాలి అనమాట. నేను ఈరోజు మీకు ఇంగ్లీష్ ఎలా ఫ్లూయెంట్గా మాట్లాడాలో చెప్తాను. సో మీరు కాన్సన్ట్రేట్గా వీడియో మొత్తం చూసండి. నేను కొన్ని టిప్స్ అనేవి చెప్పబోతున్నాను, అవేంటో ఒక్కసారి చూద్దాం. ఫస్ట్లీ చాలామంది మనలో మనమే సెల్ఫ్ టాక్ అనేది మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు, చాలామంది మీరు చూసినట్టయితే, లేకపోతే మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసుకోండి, ఒకసారి థింక్ చేయండి. మనలో మనమే మాట్లాడుతూ ఉంటాం. అరే నేను ఈరోజు అలా చేసి ఉండకూడదు, ఇలా చేసింటే బాగుండేదేమో, నేను అతనికి చెప్పాల్సి ఉండేది, లేకపోతే ఇది చేయాల్సి ఉండేది, నేను అప్పుడు ఏదో చేశాను, ఏదో ఒకటి మనలో మనమే గుర్తుకు చేసుకొని మనలో మనమే మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మన మైండ్లోనే మాట్లాడుకుంటూ ఉంటాం కదా. లైక్ మైండ్లోనే, బయటికి మాట్లాడకపోయినా మైండ్లోనే మనము థింక్ చేస్తూ ఉంటాం. దేంట్లో థింక్ చేస్తాం? యూజువల్లీ మన మదర్ టంగ్లో. మన మదర్ టంగ్ తెలుగు అయితే, మనం చిన్నప్పటి నుంచి మాట్లాడేది తెలుగు అయితే తెలుగులో మాట్లాడుకుంటాం. ఇలా నేను చెప్పిన విధంగా, ఈరోజు నేను అది చేసి ఉండేది, లేకపోతే ఇది చేయకుండా ఉండాల్సింది, అలాంటివి మన మైండ్లో మనము బయటికి చెప్పకుండా మనం తెలుగులోనే మాట్లాడతాం కదా. అదే కొందరు మదర్ టంగ్ లైక్ హిందీ ఉంటే హిందీలోనే, లైక్ హిందీలో వాళ్ళకి తగ్గట్టు ఏమేమి థింక్ చేసుకుంటారో అలా మాట్లాడుకుంటారు. ఏదైనా సరే డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ స్లాంగ్స్ అనేవి ఉన్నాయి కదా. సో వాటిలోనే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ సెల్ఫ్ టాక్ అనేది ఒక్కసారి ఇంగ్లీష్లో మాట్లాడుకుని చూడండి. తెలుగులోనే మాట్లాడుతున్నారు, మైండ్లోనే మాట్లాడుతున్నారు. మైండే కదా, మీరు తప్పులు చేసినా మీకు తెలుసు, ఎవరు ఏం అనరు కదా. సో మీరు సెల్ఫ్ టాక్ ఏదైతే ఉందో అది స్టార్టింగ్ నుంచే, లైక్ మీరు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి ఇంగ్లీష్లో థింక్ చేయడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్లోనే లైక్ మీరు ఏదైతే థింక్ చేస్తున్నారో, మీ మైండ్కి ఏమొస్తుందో తెలుగులోనే థింక్ చేస్తూ ఉంటాం. సడన్గా తెలుగుయే పోతుంది, ఎందుకంటే మనం తెలుగుయే మదర్ టంగ్ కాబట్టి, హిందీయే మదర్ టంగ్ కాబట్టి. అలా కాకుండా స్కిప్ చేయండి. ఇంగ్లీష్ మాట్లాడడానికి, ఇంగ్లీష్ సెల్ఫ్ టాక్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. నేను కూడా అలానే చేస్తాను. సో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఇది నా ఫస్ట్ టిప్ అన్నమాట. సెకండ్ వచ్చేసరికి
లైక్ మనకి చాలా కాల్స్ వస్తుంటాయి కదా, అన్నోన్ కాల్స్, స్ట్రేంజర్ కాల్స్ అనేవి వస్తుంటాయి. ఫర్ సపోజ్ ఏదో ఒకటి బ్యాంక్ నుంచో, లేకపోతే మన మన సిమ్ పైన లైక్ జియో వాళ్ళు, ఎయిర్టెల్ వాళ్ళు అలా కాల్ చేస్తూ ఉంటారు. స్ట్రేంజర్స్ కాల్ చేస్తూ ఉంటారు మనకి కంపెనీస్ నుంచి. ఏదేదో కాల్స్ స్ట్రేంజర్స్ నుంచి వస్తుంటాయి కదా. వాళ్ళందరితో మీరు ఇంగ్లీష్లో మాట్లాడండి. మీకు స్ట్రేంజర్తో ఎలా మాట్లాడుతున్నాం, బయటికి ఒక పర్సన్తో మీరు కాల్లో ఎలా కమ్యూనికేట్ అవుతున్నారు అనేది మీకు తెలుస్తుంది. ఎవరైతే మిమ్మల్ని గుర్తుపెట్టుకుని అయితే క్వశ్చన్ చేయరు అప్పుడు. సో అలా చేయండి. మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతుంటుంది. అండ్ స్ట్రేంజర్ కాబట్టి మీరు సడన్గా ఒక స్ట్రేంజర్, మీకు తెలియని క్వశ్చన్, తెలియని ఏదో టాపిక్ మాట్లాడుతుంటారు. సో మీరు ఎలా మాట్లాడుతున్నారు అనేది మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది కదా. సో అలా మీరు ఇంగ్లీష్లో ఒక స్ట్రేంజర్ దగ్గర ఫోన్ కాల్స్లో అలా మాట్లాడడానికి ట్రై చేయండి. మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తుంటాయి. అండ్ మీకు కాన్ఫిడెంట్ కూడా పెరిగే ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయి. అండ్ తరువాత నా సజెషన్ ఏంటి అంటే, మూవీస్ చూడండి. అదేదో మన తెలుగు మూవీస్ లేకపోతే ఏదో కాదు, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూజ్ చేసే మూవీస్ లేకపోతే వెబ్ సిరీస్, చాలా ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఉంటాయి. లేకపోతే వీడియోస్, చాలా ఇంగ్లీష్ వీడియోస్, మూవీస్ అయినా ఏదో ఒకటి ఉంటాయి కదా, మూవీస్, వెబ్ సిరీస్ అనేవి చూడండి. మీకు ఎలా మాట్లాడుతున్నారు, ఏ పదాన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నారు అనేసి మీకు అర్థమవుతుంది. అండ్ మీకు మూవీలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కాబట్టి ఇన్కేస్ అక్కడ చాలా మూవీ అంటే మనకు తెలిసిన వర్డ్సే యూజ్ చేయరు కదా, చాలా తెలియని వర్డ్స్ యూజ్ చేస్తుంటారు. వాళ్ళ యాక్షన్స్ని బట్టి, వాళ్ళ యూజ్ చేసిన వర్డ్స్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆ వర్డ్ మీనింగ్ ఏంటో. లేకపోతే మీకు తెలియకపోతే కొత్త వర్డ్ విన్నాం కదా అనేసి గూగుల్ అనే చేసి తెలుసుకుంటారు. అండ్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడుతున్నారు, గెస్చర్స్ ఎలా, న్యూ వర్డ్స్, కాన్ఫిడెన్స్ లెవెల్స్, కొత్తగా అన్నీ తెలుసుకునే ఛాన్సెస్ అనేవి ఉంటాయి మూవీస్ వల్ల, వెబ్ సిరీస్ వల్ల. మీరు తెలుగులో చూసేదేదో ఇంగ్లీష్లో చూడండి. మీరు కొత్తగా నేర్చుకున్నట్టు ఉంటుంది అండ్ మీరు ఎంటర్టైన్ అయినట్టు కూడా ఉంటుందన్నమాట. సో మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఇంగ్లీష్లో చూడండి. అండ్ తర్వాత మనకి చాలామంది స్టోరీస్ బుక్స్ చదువుతుంటారు కదా, ఇంగ్లీష్ స్టోరీ బుక్స్ అనేవి పర్చేస్ చేయండి. ఇంగ్లీష్ స్టోరీస్ అనేవి చదవండి. సో మీకు మైండ్లో ఇమాజినేషన్ స్కిల్స్ పెరుగుతాయి. అండ్ కొత్తగా వర్డ్స్ ఏమైనా ఉన్నా మీకు తెలుస్తాయి. ఏ వర్డ్ యూజ్ చేస్తున్నారు, దేని తర్వాత ఎలా యూజ్ చేస్తున్నారు, ప్రొనౌన్సియేషన్స్ మీకు బయటికి చదవడం వల్ల మీకు కొత్త కొత్త వర్డ్స్ ఎలా ప్రొనౌన్స్ చేయాలో తెలుస్తుంది, మీనింగ్ తెలుసుకోవచ్చు, గ్రామర్ కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి మీరు ఇంగ్లీష్ స్టోరీ బుక్స్ చదవండి. అండ్ న్యూస్ పేపర్స్ కూడా చదవండి. మీకు కొత్తగా ఏదన్నా కరెంట్ అఫైర్స్ అవన్నీ కూడా తెలుస్తాయి. మీరు మైండ్లో మీరు ఇంగ్లీష్ స్పీకింగ్ అబిలిటీ కూడా పెంచుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. మనం చేసే యాక్టివిటీసే చాలా ఫోన్ చూస్తూ చాలా టైంపాస్ అనేది చేస్తూ ఉంటాం. మూవీసో, వెబ్ సిరీసో, చాలా యూట్యూబ్లో బ్లాగ్సో, అవి ఇంగ్లీష్ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్లో వాళ్ళు మాట్లాడుతుంటారు, కింద సబ్ టైటిల్స్ అనేవి వస్తుంటాయి. కాబట్టి మీకు కొత్తగా నేర్చుకున్నట్టు ఉంటుంది అండ్ మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కూడా మీకు దక్కుతుంది. కాబట్టి నేను చెప్పిన ఈ టిప్స్ అనేవి పాటించండి. అర్థమైంది కదా. ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కూడా పక్క వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. కొత్తగా కలిసారు, లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళే కొందరికి అలవాటు ఉంటుంది, కాలేజెస్లో, కొలీగ్స్లో. సో వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మీరు వాళ్ళకి తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, వాళ్ళకి తెలుగు వచ్చు కదా అని మీరు తెలుగు మాట్లాడకుండా ఇంగ్లీషే మాట్లాడండి. ఫ్రెండే కదా, మహా అయితే ఇలా కాదు ఇలా అని చెప్తారు, అంతేకాని మిమ్మల్ని ఏం పనిష్మెంట్ అయితే ఇవ్వరు కదా. సో మీకు రాకపోయినా ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేయండి. మనకి ఇంగ్లీష్ అంటే ఏదో ఇంటర్వ్యూస్ ఇలానే కాకుండా మనం బ్రతకడానికి కూడా మెయిన్ సోర్స్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఎంజాయ్ చేయాలన్నా కూడా, ఎక్కడికి వెళ్ళి మంచిగా మీకు కావాల్సినట్టు లైఫ్ స్టైల్ ఉండాలి అనుకున్నా కూడా ఇంగ్లీష్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో మీరు ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాలి. నేను చెప్పిన టిప్స్ అన్నీ పక్కాగా పాటించండి. మీరు కొన్ని రోజుల్లోనే ఇంగ్లీష్ కాన్ఫిడెంట్గా, క్లియర్గా, ఫ్లూయెంట్గా మాట్లాడే ఛాన్స్ అనేది మీకు ఉంటుంది. సో మీరు ఇంగ్లీష్ అనేది మాట్లాడడం ఫ్లూయెంట్గా నేర్చుకోండి. మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చినట్టయితే వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి టిప్స్ కావాలి అన్నా కూడా, ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అండ్ మీరు ఇన్ కేస్ పైథాన్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే
కామెంట్ సెక్షన్లో మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేసి ఉంటాం, ఒక్కసారి చూసేయండి. అండ్ మీకు ఒక సర్ప్రైజ్ అనేది ఉంది, డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ఎస్, అంతే అండి. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా ఫర్దర్ గ్రామర్ గురించి ఎవ్రీథింగ్ కూడా ఫర్దర్ వీడియోస్లో మనము ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అండ్ అంతే అండి. ఈ వీడియోని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేసేయండి.